నమస్తే. ప్రస్తుతం కొండకల్ తాండాలో ఉన్నాం. ఏదైతే ఒకసారి భూములు చూసుకోవచ్చు. ఈ ప్రాంత ప్రజలు కొన్ని రోజులుగా ఈ భూముల కోసం వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. అయితే ఆ ప్రాంతం అంతా కూడా ఒకసారి గోడల మధ్యలో లోపల ఏమేమో కన్స్ట్రక్షన్లు చేస్తూ ఉన్నారు. కేజీఎఫ్ తరహాలో ఇవన్నీ కూడా ప్రభుత్వ స్థలాలు. అయితే ఈ ప్రభుత్వ స్థలాలు ప్రైవేట్ వాళ్ళకు ఎట్లా సొంతమైనవి అని చెప్పేసి అంటే గతంలో కేటీఆర్ సహకారంతో ఈ ప్రాంత ప్రజలను ఇక్కడ నుండి కొంతమందిని వేరే గ్రామానికి తరలించి వేరే ప్రాంతానికి తరలించి ఈ భూములన్నీ కూడా వాళ్ళ అనుబంధ సంస్థలు అయినటువంటి అపర్ణ కావచ్చు, ఇంకొన్ని ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం చేశారు. అయితే ఈ ప్రాంత ప్రజలు వాళ్ళ స్థలాలను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం మనం నిలబడ్డది దేవాదాయ శాఖ స్థలం. ఇది దాదాపు 42 ఎకరాలకు పైగా ఉంటుంది. ఈ స్థలాన్ని కూడా కాపాడే బాధ్యత వాళ్ళు తీసుకున్నటువంటి సందర్భం ఇక్కడ ఉంది. అయితే ఈ స్థలాన్ని కూడా పూర్తి స్థాయిలో అక్కడ పహారీ గోడ కడుతూ ఈ దేవాదాయ శాఖ స్థలాన్ని వాళ్ళు కబ్జా చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీంట్లోనే ఒక చెరువు కూడా వస్తుంది. ఏదైతే చెరువు హైడ్రా అని చెప్పిండో చెరువు, ఇట్లాంటి చెరువులను వీళ్ళు కబ్జా చేసుకొని చుట్టూరుగా ప్రహారీ గోడ కట్టుకొని వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకు నచ్చింది చేసుకుంటూ ఉన్నారు. ఒక రకంగా చూస్తే ఇక్కడ ప్రాంత ప్రజలు నోరెత్తితే కేసులు పెట్టడం, వాళ్ళను బెదిరించడం, కొనే ప్రయత్నం చేయడం, కొనే ప్రయత్నం చేస్తే అమ్ముడు పోవడం ఈ పరిస్థితిలో ఉంటే వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టడం. ప్రస్తుతం ఈ ప్రాంత నివాసి ఉన్నాడు, ఒకసారి మాట్లాడదాం. అన్న చెప్పండి, అసలు ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక తాండా ఉండే అని చెప్తా ఉన్నారు కదా, ఎక్కడ ఉంటుండే, ఏంది అసలు ఇక్కడ పరిస్థితి? ఇక్కడ కింద కొండకల్ కింది తాండా అని ఇక్కడ వాచ్య తాండా, కండ్య తాండా అంటారు. అప్పుడు మా పెద్దనాయనల తాండా. మా నాయన చిన్నోడు. అక్కడ మేము 10 కుటుంబాలు నివసిస్తూ ఉన్నాము ఇప్పటికీ. అయితే కొంతమంది ఏం చేసిరు, మా మేనబావలు, మా మేనమామలు, మా ఇద్దరు పెద్దనాయనలు వాళ్ళు 2005లో 2006లో వాళ్ళకు 2 ఎకరాల భూమి ఆశ చూపిండి, అక్కడ నుంచి మీరు ఇక్కడ వెళ్ళిపోండి, అక్కడ ఎందుకు ఒక దగ్గర ఉండి అని చెప్పేసి చెప్పాడు. చెప్పిన తర్వాత ఏమైంది, మేమేం చేసినామంటానంటే మా నాయన మేము జర మొండికి వేసేసినాము. మొండికి వేసేసి దేశ్ముఖ్ తోటి మొండికి వేసేసి మాకు ఎన్నడైతే మేము ప్రాబ్లం సాల్వ్ చేస్తావో, మాకు ఏమి హామీ ఇస్తావో, ఏమి ఇస్తావో దాని ప్రకారంగా మేము వెళ్తామని అనుకున్నాం. కానీ ఎలాంటిది నీ సహకారం నాకు అవసరం లేదని చెప్పేసి నేను గతంలో 2016-17 చెప్పేసి వచ్చేసినాను. ఇక అడిగి అతని దగ్గరికి వెళ్ళి ఈ మొత్తం భూములు మాయి, ఈ భూములు చేసినవి అన్నీ మేము. ఆయన ఒక్కరోజు వచ్చి చేసింది లేదు, ఒకనాడు ఇక్కడ కనబడ్డది లేదు. ఒక్కరోజు కనబడితే ఇక్కడ అటాక్ చేసేసినాం. ఇక్కడ బోన్సర్లు ఎక్కడైతే కనబడుతారో ఇక్కడ చింత చెట్టు కాడ అటాక్ చేసేసినాం. 2018లో ఈ చింత చెట్టు కింద అటాక్ చేసేసినాం. అటాక్ చేసిన తర్వాత 13 తారీఖు రండి, ఆడ పలాన్ జాగాలకు నార్సింగ్ కాడికి సీట్ హౌస్ కాడికి రండి, అక్కడ మాట్లాడదామంటే అక్కడ డుమ్మా కొట్టేసిండు. రాకపోవడం వల్ల అప్పటి నుంచి కేసులు స్టార్ట్ చేసిండు. 10 మంది మీద కేసులు పెట్టిండు. అక్కడ మా తాండా ఉండేది, అక్కడ కనబడుతున్నాయి. అక్కడ నీలగిరి చెట్టు, యాప చెట్టు ప్లస్ ఆడ మా పెద్దనాయన అది సమాధి ఆడనే ఉంది. 2003లో చనిపోయాడు మా పెద్దనాయన. రీసెంట్గా నిన్న పోయిన సంవత్సరంలో మా నాయన మా అమ్మ రీసెంట్గా మొన్న చచ్చిపోయారు, 24లో జస్ట్ రీసెంట్గా చచ్చిపోయారు మా అమ్మ నాయన. నేను అక్కడ నుంచి ఇల్లు లేపుకొని వచ్చింది మొన్న రీసెంట్గా 2020 జూన్ 6 తారీఖు నాడు, 9 తారీఖు నాడు వచ్చిన నేను. అక్కడ నుంచి వీళ్ళు అపర్ణ వాళ్ళు పోలీస్ బలగాలను పెట్టి అండదండలు, ఈ కేటీఆర్ అండదండలతోటి వాళ్ళతోటి మాకు బెదిరింపుల గురులను చేసి ఇక్కడ ప్లాట్లు ఇచ్చారు అంతే. ఇంకా భూమి అక్కడ బిల్లాదకల భూమి. ప్రధానమైన అంశం ఏంటంటే అక్కడ బిల్లాదకల భూమి అయింది. ఆ గుట్టలు కనబడుతున్నాయి కదా, అక్కడ మా దర్గా ఉంటుంది. ఆ మర్రి చెట్టు కనబడుతుంది, ఆ దర్గా మాది. ఆ దర్గా అక్కడ వాళ్ళ సొంత రాజ్యాంగం లెక్క ఈ అపర్ణ వాళ్ళు కూడా ఉదయమోహన్ రెడ్డి, ఎస్ఎస్ రెడ్డి, సివి రెడ్డి వీళ్ళంతా వాళ్ళ సొంత రాజ్యం లెక్క వాళ్ళు కూడా అక్కడ కంటిన్యూటర్లు ఆఫీసులు పెట్టుకోవడము, అక్కడ వాళ్ళ పార్కులు చేసుకొని పెట్టుకోవడం. మా ల్యాండ్లు అవి అన్నీ మా వర్షన్ వండే పంటలు అవి అక్కడ ట్రాన్స్ఫరం కనబడుతుంది. విజిలెన్స్లో చూస్తే ఇక్కడ ట్రాన్స్ఫారం ఉంటుంది. ఆ ట్రాన్స్ఫారం కాడ మా బోర్ ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడ అదంతా అప్పటిదాకా షెల్రాల నీళ్ళు తాగినాం మేము, అక్కడ గుంతలు కొట్టుకొని నీళ్ళు తాగినాము. అప్పటి నుంచి గుంతలు కొట్టి తాగిన నుంచి అక్కడ మాకు 1980లో అక్కడ ఒక హ్యాండిల్ బోర్ వేయడం జరిగింది. హ్యాండిల్ బోర్ హ్యాండ్ పంప్ అంటారు దాన్ని, చేతి పంపు. అది కూడా దాన్ని మూసేసినారు కావాలని. ఉత్తగానే 100 ఫీట్ రోడ్ పోతుందని చెప్పి రోడ్ల బోరిని మూసేసినారు. అవన్నీ ఫోటోలు ఉన్నాయి, మేము అన్నీ చూపిస్తూ ఉంటాము. మాకు 1990లో
దీంట్లో కూడా మేము అక్కడ ఎంత జనాభా ఉంది అనే ఫోటోలు కూడా మా దగ్గర అన్నీ ఉన్నాయి. మేము అన్ని ఫోటోలు పెడతాము. ఆ ప్రధానమైన డిమాండ్ ఏంటంటానంటే ఆ గుట్ట ఆ మట్టి పోసింది ఏంటంటానంటే దాని అవతలకి ఇంకా ల్యాండ్ ఉంటుంది మనది. అక్కడనేమో నాగలపల్లి శివారు, వెలిమెల శివారు, ఈ మూడు మధ్యలో 2 కలెక్టర్లు కొలుచుకుంటూ వచ్చేసరికల్లా మధ్యలో మిగులువాటి భూమి ఉంటుంది. మిగులువాటి భూమి ఉన్నప్పుడు అది ఎవరికి గిరిజనులకు చేసుకొని తినడానికి ఉంటుంది, లేదా గిరిజనులకు ఉన్నన్ని రోజులు చేసుకొని తిన్నన్ని రోజులు ఉంటుంది, లేదా గవర్నమెంట్కి పోతుంది. గవర్నమెంట్ మనకు నష్టపరిహారం కట్టించి గవర్నమెంట్ తీసేసుకోవాలి. ప్రధానమైన ఆ 35 ఎకరాల బిల్ల దాఖల ల్యాండ్ ఇక్కడ ఇస్తామన్నారు, అక్కడ నుంచి తీసి తర్వాత పీటీ ల్యాండ్లు ఏమున్నాయో అవన్నీ మాకు ఇక్కడ సెటిల్మెంట్ చేస్తామన్నారు 60-40 లేక. తర్వాత గౌటాన్ భూములు ఏవైతే ఉన్నాయో సర్టిఫికెట్లు ఏవో అప్పుడు ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇచ్చినాయి అవి కూడా మాకు పట్టాలు ఇస్తామన్నారు. తీర ధరణి వచ్చినాక మేము అవే పుస్తకాలు ఉన్నాయి కదా పాతయి, ఆ దావట మీద నేను కొనసాగుతున్నాం కదా అనుకొని చెప్పేసి ఇంత మంచి బంగారం లేక భూమి చేసి పెడితే వీళ్ళంతా వచ్చి వాళ్ళ ఇష్ట రాజ్యాంగం వాళ్ళ సొంత రాజ్యాంగం లెక్క చేసి పెట్టుకుంటున్నారు. ఎవరు వీళ్ళు బడా నేతలు అంతా వీళ్ళు మన అపర్ణ కాన్సెక్షన్ వాళ్ళు, అపర్ణ అని మళ్ళీ కళ్యాణ్ రెడ్డి వీళ్ళు వాళ్ళంతా కలిసి బడా నేతలు వాళ్ళ స్వాధారం కోసం శిల్పమోహన్ మాదాపూర్ కాడికి వెళ్ళి ఇక్కడ దాకా వాళ్ళ స్వాధారం కోసం వాళ్ళ కంపెనీల బడా కంపెనీల గురించి జీవికే వాళ్ళంతా కలిసి అక్కడ నుంచి 100 ఫీట్ల రోడ్ తెచ్చుకున్నారు. ఇక్కడ మేము అంటే వాళ్ళకేమో 1000 ఎకరాలు ఉంటుంది, మాకు ఉండకూడదు. 2014 నుంచి తెలంగాణ వచ్చిన ఈ కేసీఆర్ ప్రభుత్వంలో మొత్తం 2 టర్ముల మొత్తం భూములని బడా నేతలకు కాపాడింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, చెరువు ఉన్నాయి ఇక్కడ ఉన్న ఇక్కడ చుట్టుముట్టు 25 ఫీట్ల ఫైర్ కూడా కట్టడానికి ఆయనకు అవసరం లేదు. అంత పెద్ద ఔటర్ రింగ్ రోడ్ మీదనే వైఎస్ రాజశేఖర ఓపెన్ చేసిన రింగ్ రోడ్కే ఫైర్ గోడ లేదు, కొన్ని ఛానల్ పెడతాడు 2 ఫీట్లన్నర. ఈయననేమో 25 ఫీట్ల గోడ కట్టిండు, 25 ఫీట్ల గోడ చెర్లపల్లి జైల్లాగా దాని మీద మళ్ళీ ముండ్ల కంచె పెట్టిండు ఆ గోడ పైన. మేము మాకు ఇక్కడ ఏదైతే 42 ఎకరాల భూమి దేవాదాయ శాఖ భూమి ఉందో ఆయన దత్తకు ఇచ్చిన భూమి కాదు, ఆయన నేను గిఫ్ట్ ఇచ్చిన భూమి కాదు, అది మేమే చూస్తాం. ఈ టెంపుల్కి ఏనాడు వాళ్ళు వచ్చి పూజ చేసింది లేదు. ఏమనంటే విక్రమ్ రెడ్డి తమ్ముడు విజయ్ కుమార్ రెడ్డి అంట, ఆయన చైర్మన్ అంట. దీనికి దేవాలయానికి మేము సహకారం చేసేది మేము. గత 100 సంవత్సరాల నుంచి మాకు తెలివి వచ్చిన నుంచి కూడా, ఇప్పుడు మేము 50 సంవత్సరాల నుంచి మాకు తెలివి వచ్చిన నుంచి కూడా మేమే పూజిస్తాము, మేమే దానికి దర్శనం చేసుకుంటాము, మేమే అన్నదానాలు చేస్తాము. అందరికీ 10 మందిని మీ అలటోని పిలుస్తాము. అన్నదానాలు చేసినప్పుడు మేమే ఇవి చేస్తాము. కరెంటు కూడా వేయించింది మేమే, అంతకుముందు కరెంటు లేకునేది ఇక్కడ. అయితే ఈ దేవాదాయకు సంబంధించిన భూమి గురించి వస్తే ఎంత స్థలం ఉంది ఇక్కడ? 42 ఎకరాల భూమి. ఈ 42 ఎకరాల భూమిలో మొత్తము ఇక్కడ 371 సర్వే నంబరు, 371, 372, 373, 374, 375, 376 సర్వే నంబర్లో చెరువు ఉన్నది. ఎగ్జాక్ట్లా చెరువు ఉన్నది. 376 సర్వే నంబర్లో చెరువు ఉన్నది ఎగ్జాక్ట్లా. అప్పటికి ఎన్ని అయినాయి? 6 సర్వే నంబర్లు అయినాయి. 71 నుంచి 6 వరకు 6 అయినాయి. 383 సర్వే నంబరు గుడి ల్యాండ్లోనే వస్తుంది. 384 సర్వే నంబరు గుడి ల్యాండ్లోనే వస్తుంది. 8 సర్వే నంబర్లు, 142 ఎకరాల భూమి దేవాదాయ శాఖ భూమి మేమే చేసుకొని తింటున్నాం. ఇక్కడ మీరు విజిలెన్స్లో చూడవచ్చు. ఇక్కడ ల్యాండు ఈ గుడిలో ఇక్కడ అంత పంటలు పంటలు పెట్టుకుంటున్నాం మేమే. వాళ్ళు కావాల్సి అంతా పోలీసు బలగాలను పెట్టుకొని పోలీసు వాళ్ళని వాడుకొని పోలీసు వాళ్ళకు అండదండలతోటి వాళ్ళకు 10 నయాన అవి ఇచ్చుకుంటా ఇవి చేసుకుంటా వాళ్ళు రాజ్యాంగంగా చేసుకుంటున్నారు. ఈ గుడి భూమి మాదే, మేము చేసుకొని తిన్నంత వరకు మాదే ఈ గుడి భూమి. కేటీఆర్ పాత్ర ఏమైనా ఉందనిపిస్తా ఉందా మీకు? ఉన్నది, ఎగ్జాక్ట్లో ఉన్నది. కేసీఆర్ పాత్ర, కేటీఆర్ పాత్ర ధరణి రాగానే వాళ్ళ అస్సలైన పాత్ర వాళ్ళదే మొదలైంది. ముందు సంతోష్రావు పాత్ర ఏమైనా ఉంది? సంతోష్రావుకు కూడా ఇంట్లో పాత్ర ఉంది. ఎవరో మన ఆయన శంబిపూర్ రాజు సంతోష్ రావు ఇంట్లో మన
ఇప్పుడు 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 ఉన్న గవర్నమెంట్లో అప్పుడు మనకు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు మనము 2 టర్ములు చూసినాము అతని టీఆర్ఎస్ గవర్నమెంట్ను తెలంగాణ వచ్చినాక న్యాయం జరుగుతుందేమో అని చెప్పేసి మన నిధులు మన బడిలు మన చదువులు మనకు వస్తాయని ఆశించినాము. అది తెలంగాణ ధరణి ఏమంటుంది తెచ్చిండో 2001లో 2020లో 2021లో ధరణి తెచ్చిన నుంచి మా పాస్ పుస్తకాలన్నీ గోల్మాల్ అయినాయి, రికార్డులను ఎత్తుకోపోవడం, వాళ్ళ బడా నేతల మీద రికార్డులు రావడము, మాకేమో రికార్డులు కటింగ్ కావడము. మాకేం రాలేదు, మేము అవే పుస్తకాలు ఉన్నాయి కదా మేము దీని మీద కొనసాగుతున్నాము ఇన్ని రోజుల నుంచి అని మేము ఇట్లే చేసుకుంటాం. ఇక్కడ ఉన్న గిరిజన బిడ్డలకు ఉంటుంది ఇంట్లో 5 లక్షల చేపలు ఇడిచినాం మేము. ఇంట్లో చేపలు ఉన్నాయి, ఇప్పటికి ఉన్నాయి. ఈ ఒక్కోటి చేప 5, 6, 6, 7 కిలోలు ఉంటాయి. మేము ఇంట్లో చేపలు పట్టుకునే హక్కు మాకే ఉంటుంది. ఆయనకు విక్రమ్ రెడ్డి ఎక్కడ దేశముఖ్ అంటే ఆయన ఎన్నడూ వచ్చి ఇక్కడ చేసింది లేదు, ఎన్నడూ దీనికి ఒక టెంకాయ కొట్టింది లేదు. ఇక్కడ చేసింది మేము. ఇక్కడ ఇవి ఏసకాయలు ఇవి ఎసాలు చేసుకునే వరినాట్లు వేసినాం, అన్నీ మాయే, మొత్తం భూములు మాయే. దీని అవతలకు ఉంటుంది, ఇంకా జస్ట్ అవతలకి ఇంకా జీవికేకు ఉంటుంది. ఈ గడ్డ ఎక్కినాక ఆ గుట్ట పూటకారారు కింద గుట్ట అంతా ఎక్కి అవతలకు పోతే అక్కడ మనదే భూమి. అక్కడ ఏది చుట్టుముట్టు ఆల్మోస్ట్ మొత్తం 10 కిలోమీటర్ల దూరం, 10 నుంచి 20 కిలోమీటర్ల దూరం ఆల్మోస్ట్ మొత్తం కంఫర్ట్ వాళ్ళు పెట్టుకొచ్చిండు, మొత్తం కంఫర్ట్ వాళ్ళు పెట్టుకొచ్చిండు. ఇది మొత్తం మా భూములు. ఆ రోజులలా ఇప్పుడు తండ ఈడ ఉంది, తండ నాదే అంటాడు, గుడి భూమి నాదే అంటాడు, బడి భూమి నాదే అంటాడు, చెరువు భూమి నాదే అంటాడు, చిక్కం భూమి నాదే అంటాడు, మన ఇది జన్మభూమి నాదే అంటాడు, ఆయన బిల్లాదకల భూమి నాదే అంటాడు, మళ్ళా గౌటాన్ భూములు నాయే అంటాడు, పీటీ భూములు నాయే అంటాడు. ఆయనకి ఎట్లయితుంది భూమి? ఆయనకు 1000 ఎకరాలు ఎట్లుంటుంది? భూస్వామికి 1000 ఎకరాలు ఎట్లుంటుంది? యువతలోనికి ఉండదు ఎట్లా భూమి? గరీబోళ్ళ పక్షాన ఉంటామన్న ప్రభుత్వము గరీబోళ్ళకు భూమి ఉండాలనా, లేకపోతే ఇక్కడ దేశముఖకు ఉండాలన్నా భూమి? శ్రీనివాస్ రెడ్డి గారు రెవెన్యూ శాఖ మినిస్టర్ కండ్లు తెరిచి మా గిరిజన పట్టాలు, మాకు అసైన్మెంట్ పట్టాలు ఎప్పుడైతే అప్పుడు ఇందిరాగాంధీ పేర్లో వచ్చినాయో, వైఎస్ రాజశేఖర్ పేర్లో వచ్చినాయో, రెవెన్యూ అధికారుల మీద తక్షణమే చర్య తీసుకొని మాకు పట్టా పాస్బుక్లు ఇష్యూ చేయాలని కోరుకుంటున్నాం మేము. ఓకే చూస్తురు కదా, గత కొన్నేళ్ళుగా ఈ స్థలాల్లో వాళ్ళు ఉంటూ ఈ స్థలాలను అనుభవిస్తూ ఏదైతే 300 చొప్పున గతంలో అంటే వెనకటి కాలంలో 300 అంటే పెద్ద గొప్పే, ఆ అమౌంట్ కూడా కట్టి వీళ్ళు ఈ స్థలాన్ని తీసుకుంటే ప్రస్తుతం ఏదైతే ధరణి దరిద్రం వచ్చిందో ఆ ధరణి దరిద్రం వల్ల వీళ్ళ పేర్ల నుండి ఆ భూములు రికార్డు మారిపోయినాయి. కాస్తులో వాళ్ళే ఉన్నారు, వాళ్ళ స్థలాలు అని చెప్పేసి వాళ్ళకి తెలుసు, ఈ ప్రాంత ప్రజలకు కూడా తెలుసు. ఇప్పుడు తీరా చూస్తే ధరణిలో పేరు లేదు. ఆ ధరణి ధైర్యం చేసుకొని ఆ ధరణి ద్వారా ఏదైతే గతంలో ఉన్న భూస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళా తిరిగి వచ్చి ఇక్కడ అన్యాక్రాంతం చేస్తూ ఉన్నారు. అటు చెర్లను కొల్లగొడతా ఉన్నారు. అటు చూస్తే గుడి ఉంది, ఆ గుడి స్థలాన్ని కూడా వీళ్ళకు ఈ గుడి పైన ఎక్కువ వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేయొద్దని వీళ్ళ గ్రామంలో ఒక గుడి కట్టిస్తూ ఆ గుడి పేరు మీద ఈ గుడిని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇందులో దాదాపు 42 ఎకరాల పైన ఉంటుంది. ఆ స్థలాన్ని కూడా మాయం చేసే ప్రక్రియలో వీళ్ళు ఒక్కొక్క అవార్ గోడ కడతా ఉన్నారు, 25 ఫీట్లకు పైగా అవార్ గోడలు కడతా ఉన్నారు. అంటే ఇదంతా కూడా ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఓకే, ఈ గుడి ఏదైతే ఉందో ఆ గుడి స్థలాన్ని కూడా వాళ్ళు కబ్జా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగా వీళ్ళకు వేరే గుడి కట్టించి వీళ్ళకి అటు ఆశ చూపి ఈ గుడిని మాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ గడీలు కట్టుకుంటూ ఆ 25 ఫీట్ల గోడలు కట్టుకుంటూ వాళ్ళ ఇష్టానుసారంగా ఇటు చెరువును మాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దయచేసి గతంలో ఈ కింద కూడా ఒక తాండా ఉండేనంట, ఆ తాండాను కూల్చేసి పూర్తి ఆ తాండా నుండి వాళ్ళకు భయం ప్రాంతాలకు గురి చేసి అటు కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ ప్రభుత్వంలో అటు సంతోష్ రావు అని చెప్తా ఉన్నారు, ఇటు షంబీపూర్ రాజు పేరు కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా పోలీసులను వాడుకొని కొంతమంది బౌన్సర్లను వాడుకొని ప్రైవేట్ బౌన్సర్లను ఇలా పెట్టుకొని ఈ లోపల ఏదో చేయకూడని పనులు జరుగుతూ ఉన్నాయి, లోపలికి ఎవరు ఎంట్రీ కాకూడదన్న రీతిలో, లేదంటే ఏదో అనుభవములు తయారవుతున్నటువంటి సందర్భాలు ఉన్నటువంటి పరిస్థితులు ఇది చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో 30 ఎకరాలకు పైన ప్రభుత్వ స్థలం ఉంటుంది. ఆ స్థలాన్ని అయితే గిరిజనులు వీళ్ళు కాస్ట్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ ప్రభుత్వానికి అవసరం వచ్చినప్పుడు ప్రభుత్వం వీళ్ళ నుండి తీసుకునే హక్కు ఉంటుంది, వీళ్ళకు నష్టపరిహారం కింద లేదంటే వేరే స్థలం చూపించే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి. కానీ ఇక్కడ ఎవరు చేస్తూ ఉన్నారు? ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తికి ఆ భూమిని అప్పనంగా కట్టబెట్టిండు కేటీఆర్. మరి ఆ కేటీఆర్కు
ఆయనకున్న సంబంధం ఏంది, ఈ ప్రాంతంలో కేటీఆర్ పేరున కావచ్చు, లేదంటే సంతోష్రావు కావచ్చు, అటు షమీపూర్ రాజుల పేరు మీద భూములు ఎట్లా వచ్చినాయి, లేదంటే ఈ ప్రాంత ప్రజలకు వీళ్ళపైన అనుమానాలు ఎందుకుంటున్నాయో ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముతూ ఉన్నారు. ప్రభుత్వానికి ఆ రోజు నరసింహారెడ్డి ద్వారా నాకు పూట్ ఖరారు కింద నాకు పనికి రాదని చెప్పేసి గవర్నమెంట్కి సరెండర్ చేసిండు, ప్రభుత్వానికి సరెండర్ చేసిండు. తిరిగి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి తీసుకొని ఈ బడా నేతలకు అంటగట్టిండి. ఇవాళ పైసల బలగం చూసుకొని ఇవాళ భూములకు రెక్కలు వచ్చినాయి కాబట్టి అక్కడకు ఏదైతే కోకాపేటలో ఈడనే కనబడుతుంది పక్కకి కోకాపేటకు 100 కోట్ల భూమి 100 కోట్లతోటి ఎకరం పోయినప్పుడు ఈడ కూతవేట దూరంలో ఔటర్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ కూడా ఇవాళ భూములకు రెక్కల ద్వారా వచ్చుడు ద్వారా ఇక్కడ సింగిల్ బిట్టు అక్కడనేమో 35 నుంచి 35 ఎకరాల బిల్లదకల ల్యాండ్ కింది తాండకు. ఆ కింది తాండ 10 కుటుంబాలని వస్తున్న అక్కడ నుంచి తీసి ఆ ల్యాండ్ మాకు అవసరం లేని ల్యాండ్ మీకు ఒక చోట ఇస్తాం, పైన ఒక చోటకి వెళ్ళిపోండి, 2 తాండాలు కలిసి ఒక విలేజ్ చేద్దాము వచ్చినాము. ఆ ల్యాండ్ ఇక్కడ ఇస్తామన్నారు. ఇక్కడ సింగిల్ బిట్టు 392 సర్వే నంబరు 217 ఎకరాల 6 గుంటలు ఉంది. ఇప్పటికీ కూడా మ్యాప్లో ఉంది. అది కంచె అని రాసిపెట్టి ఉంటుంది, సర్కార్ భూమి అని రాసిపెట్టి ఉంటుంది. ఆల్రెడీ ఈ విక్రమ్ రెడ్డి వాళ్ళ భూస్వామి వాళ్ళ ఫాదర్ వాళ్ళ నాన్న చదువుకోలేడంట అప్పట్లో, LLB చేసిన మనిషి ఆయన. ఇప్పుడు విక్రమ్ రెడ్డి కూడా అక్కడ మన అమెరికాలో చదువుకొని వచ్చిండు, వాళ్ళ బాబు కూడా విక్రమ్ రెడ్డి కూడా అక్కడ చదువుకొని వచ్చిండు. ఆ సింగిల్ బిట్టులో 217 ఎకరాల భూమి నాకు ఇది పూట్ ఖరారు కింద అని చెప్పేసి ఇక్కడ రంగారెడ్డికి అప్పుడు సరెండర్ చేయబడింది, గవర్నమెంట్కు సరెండర్ చేసి పెట్టిండు ఆయన. ఓకే ఓకే చూసుగా అంటే గతంలో ప్రభుత్వానికి వాళ్ళ తండ్రులు స్థలాలు ఇచ్చారు. వాస్తవానికి ఇక్కడ ఎవరైతే వారసులుగా వస్తారో వాళ్ళని కూడా తప్పు పట్టడానికి లేదు. గతంలో ధరణి కంటే ముందు ఇక్కడికి ఎవరు రాలేరు, వాళ్ళు ఈ స్థలాలు మాయని చెప్పేసి వాళ్ళు వీళ్ళతో పోరాటం చేయలేరు. కేవలం ధరణి తీసుకొచ్చినాక ఎవరి పేర్ల మీదకైతే భూములు అయినాయో వాళ్ళను దించి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఆడుతున్నటువంటి ఆట అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అనిపిస్తూ ఉంది. ఎక్కడో అమెరికాలో ఉన్న వ్యక్తి ఆయన పేరు మీద భూమి ఉందని తెలియదు, ఆయన భూమి అని కూడా ఆయనకు తెలియదు. ధరణి దరిద్రం వల్ల ఆయన పేరు మీదకి పట్టా పోవడం, ఆ పట్టా తర్వాత నువ్వు ఆయన పేరు మీద నుండి ఆయన అమ్ముతున్నట్టుగా వేరే కొన్ని ఇట్లాంటి అపర్ణ కంపెనీలు కావచ్చు, వేరే నాయకుల పేర్లను ఇళ్ళకి తీసుకొచ్చి వాళ్ళ పేర్ల మీద భూములు చేయించుకోవడం, కోట్లు విలువ చేసే భూములను వాళ్ళు ఉచితంగా అంటే ప్రభుత్వ స్థలాలను కూడా కబ్జా చేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం పైన వీళ్ళు విశ్వాసం చూపుతూ ఉన్నారు. వీళ్ళకి చెందాల్సిన భూములు వీళ్ళు తీసుకోవాలి, వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పేసి, అలాగే ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఉన్నాయో ఆ ప్రభుత్వానికి అప్పచెప్పాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. ప్రభుత్వం తీసుకోవాలని కోరుకుంటూ ఉన్నారు. మన ప్రభుత్వ స్థలాలు అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. దాన్ని చెక్ చేయండి ఒకసారి, చూస్తే తెలుస్తుంది. ప్రభుత్వానికి కూడా స్థలాన్ని గతంలో ఉన్నటువంటి ఏదైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉందో వాళ్ళు ఈ స్థలాలను కొనుక్కురు, అమ్మేసుకురు, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు వాళ్ళ నచ్చిన రేట్లకు అమ్మేసుకురు. సో ప్రస్తుతం అన్న ఈ ప్రభుత్వం స్థలాన్ని సేకరిస్తే, ప్రభుత్వ స్థలాలను తీసుకోగలిగితే ప్రభుత్వం దగ్గర ఆస్తులు ఉంటాయి, వీళ్ళకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. వీళ్ళ స్థలాలు వీళ్ళకి చెప్తే ఇది దేవాదాయ శాఖ భూమి అంట. మరి దేవాదాయ శాఖ మంత్రి కూడా ఇటు ఒకసారి కన్ను పెట్టాల్సిన అవసరం ఉంటుంది. దాదాపు 42 ఎకరాలు ఉంటుంది. ఆ స్థలాన్ని కూడా మీరు దేవాదాయ శాఖ ఎక్కడెక్కడో దేవాదాయ శాఖ భూములు కబ్జా కాబడుతున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ ఆధారాలు వీళ్ళు చెప్తా ఉన్నారు. కొన్నేళ్లుగా వీళ్ళు ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు. కిందకు పోతే చెరువు ఉంది. ఇవన్నిటిని కూడా ఒకసారి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి. గత ప్రభుత్వం చేసిన పాపాలను ఈ ప్రభుత్వం మూడగట్టుకోకుండా ఖచ్చితంగా ఆ పాపాలకు ఒక విముక్తి కలిగించాలని చెప్పేసి, ఎవరైతే నష్టపోతూ ఉన్నారో వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి, అలాగే ప్రభుత్వ స్థలాలను కావచ్చు, దేవాదాయ శాఖ భూములను కావచ్చు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. ఇప్పుడు ఈ దేవాదాయ శాఖకు మేమే పూజారి, మేమే చేసుకుంటాము, మేమే అన్నదానాలు అవి ఇవి ఇక్కడ గణేష్లను పెట్టుకుంటాం. అవతల హనుమాన్ టెంపుల్ ఉంది ఆ రాయికి. ఇది ఇయ్యాలటి గుడి కాదు, ఇది దాదాపు 550 నుంచి 60 సంవత్సరాల గుడి ఇది. ఇక్కడ ఇగో కృష్ణుడు, ఇక్కడ ఉల్లభరాయన్ టెంపుల్ అంటానంటే శ్రీకృష్ణుని దేవుడు ఆ రోజు భగవంతుడు ఎటు నుంచి పడ్డాడో శివుని పాదాలు కూడా ఉన్నాయి ఇక్కడ చిన్నగా. ఇగో కింద పాదాలు కనబడుతున్నాయి, మీరు చూసుకోవచ్చు విజిలెన్స్లో. చిన్న పాదాలు, ఇగో కాళ్ళు 2 అడుగులు ఉన్నాయి చూడు.
పాదాలు కూడా కనబడుతున్నాయి. ఇక్కడ వాళ్ళు వాళ్ళు అయ్యలు ఇయ్యలేరు, వాళ్ళ తాతలు ఇయ్యలేరు. మేము ఇచ్చినాం అని చెప్పేసి ఆ రోజులలో దేవాదాయ శాఖలకు వీళ్ళకు బామనులకు మేము ఇచ్చినాము, భూదానం చేసినాము, తిరిగి మా భూములు మాకు కావాలని చెప్పేసి వాళ్ళు అక్కడ ఒక గుడి కంపెనీలతో ఒక గుడి కట్టి చేసి ఆ గుడి కట్టియడం వల్ల ఇక్కడ 42 ఎకరాల భూమిని కొల్లకూడదామని చూస్తున్నారు. మీరు లోపలికి వస్తే కూడా కనబడుతుంది. లోపల ఇయ్యాలటి గుడి కాదు, ఇది జమానా గుడిలు ఇవి. ఇది ఈరోజు కాదు. పైన నీకు ఆల్రెడీ సర్వే నెంబర్లు చెప్పి ఉంటా నేను. 8 సర్వే నెంబర్లు చెప్పిన. సర్వే నెంబర్ ఈ దేవాదాయ శాఖ తెలంగాణ ప్రభుత్వం హెచ్చరిక అని చెప్పేసి బోర్డు కూడా రాసి పెట్టింది 42 ఎకరాల ఈ బోర్డు వీకి పైన వేసినారు. దీని మీద ఆడ ఉన్నది పైన ఉంది బోర్డు, దాని మీద అన్ని కొట్టుకోపోయినాయి. నేను నా ఫోన్లోనే నేను నీకు పంపిస్తాను, క్లియర్ నంబర్లు ఉన్నాయి, నీకు పంపిస్తాను. నువ్వు లోపలికి వంగుకుంటూ పోవాలి. సందులు ఉంటుంది. ఇది గుడి శివుని లింగం అక్కడ ఉంటుంది. నెక్స్ట్ లోపల అక్కడికి వెళ్ళి ఇంకో మూత ఉంది అటు సైడ్ ఈశాన్య మూలకి అక్కడ ఒకటి ఉంది. వాళ్ళు ఇచ్చిన దాఖలాలు కావి ఇవి. 1942లో 47లో అప్పుడు వచ్చిన భూములు ఇవి. భూచట్టం రానికన్నా ముందు 54 భూచట్టం వచ్చింది 50ల. దానికన్నా ముందు ఉన్న భూములు ఇవి. అప్పుడు విక్రమ్ రెడ్డి ఏడా శంకర్పల్లి మండలే ఊటలేదు 500 సంవత్సరాల కింద. రంగారెడ్డి జిల్లానే లేకుండేవచ్చు. మనము అసలుకి మనం తెలంగాణ సమాజంలో మనం ఇండియాలో ఉన్నామా లేకపోతే బంగ్లాదేశ్ పాకిస్తాన్లో ఉన్నామా మనం కొట్లాడడానికి? మనం ఉన్నది మనము తాత ముత్తాతలు మాకు ఇవి అయ్యా భూములు మీ బేటా ఇవో ఇవి మీ భూములు, మీరు చేసుకోవాల్సిన భూములు ఇవి. మాకు ఆనాడు మా హయాంలో కూడా మా దూరాలు కూడా మా పెద్దలు చెప్పిపోయినారు. ఇగో ఇట్లా సర్వే నంబర్లు రాసిచ్చిపోయినారు. ఈ భూములని మనయే బేటా మీరు చేసుకొని తినండి, ఎక్కడ పోకుండా అని చెప్పేసి మా నాయనలకు చెప్పిపోయినారు, మా తాతలకు చెప్పిపోయినారు. మా తాతలు మా నాయనలు కూడా మాకు కూడా అలాగే చెప్పిపోయినారు. కాబట్టి మేము ఇవే భూములను కంటిన్యూగా చేసుకుంటూ పోతే ఇవాళ ఏమంటాను కోకపేటలో ఈ కేసీఆర్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిందో 100 కోట్లకి ఎకరా నేను దళిత బంధు ఇస్తా, 10 లక్షలు అది ఇస్తా ఇది ఇస్తా అంటాను. ఎంతవరకు ఇచ్చిండు ఆయన దళిత బంధు? ఒక్కొక్క బీసీ బిడ్డను ఓడగొట్టడానికి ఆరోగ్య శాఖ మంత్రిని తీసి పాడేసిండు ఆయన పదవిలోకి వెళ్ళి. తీసేసి హుజురాబాద్లో ఒక 200 మందికి వంచవచ్చు దళిత బంధు. ఆ దళిత బంధులో కూడా వాళ్ళ టీఆర్ఎస్ మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ ఎంపీలు వాళ్ళే 30% వాళ్ళు కొట్టేయడం జరిగింది. ఆ 10 లక్షలలో కూడా 3% వాళ్ళు కొట్టేసారు. 3 లక్షల వాళ్ళకైతే 7 లక్షలు దళిత బంధువులకు ఇస్తారు. దళితుడికి ఆయనకు హుజురాబాద్లో ఒక్కడే కన్నబడ్డా? ఒక హుజురాబాద్ ఒక కాన్స్టిట్యూన్సీ ఒకటే ఉందా దళిత బంధు? దేశమంతటా లేదా? ఇక్కడ రంగారెడ్డి కాన్స్టిట్యూన్సీ లేదా? చేవేల కాన్స్టిట్యూన్సీ లేదా? అక్కడ మహబూబాబాద్ కాన్స్టిట్యూన్సీ లేదా? అక్కడ ఇప్పుడు పటంచేరు కాన్స్టిట్యూన్సీ లేదా? సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీ లేదా? అక్కడ లేరా దళితులు? జైరాబాద్లో లేరా? ఇక్కడ వికారాబాద్లో లేరా? అక్కడ మా తాండూరులో లేదా? మొత్తము ఆ హుజురాబాద్లో ఒకటే దగ్గర ఉన్నది. ఎందుకు నువ్వు అంతా బీసీ బిడ్డల మీద, ఈ బీసీల మీద, ఈ గిరిజన బిడ్డల మీద మమ్మల్ని తొక్కేయడం ప్రయత్నం చేసినావు? నువ్వు ధరణి తెచ్చి మొత్తము ఆ రోజు నువ్వు 3 ఎకరాల భూముడు ఇస్తా అని చెప్పినావు. నువ్వు ఇచ్చుడు దేవుడు ఎరగా, కానీ నీకు ఇయ్యడానికి ఇష్టం లేదు. నీకు ఇచ్చుడు దేవుడు ఎరగా. ఇయ్యాల కూడా 25 నువ్వు భూమి ఇస్తా అని చెప్పేసి ఇయ్యకుండా నువ్వు ఉన్న గవర్నమెంట్ భూములన్నీ ఎస్సీ ఎస్టీల దగ్గరికి వెళ్ళి గుంజుకొని వెళ్ళిపోయినావు. నువ్వు మీ బడా నేతలకు కట్టపెట్టినావు, మీ మంత్రులకు, మీ ఎమ్మెల్యేలకు. ఇలా అంగోటి మల్లారెడ్డికి ఎక్కడిది 700 ఎకరాల భూమి? గుట్టలకు, రాయికి, రప్పలకు నువ్వు దళిత ఏంది మన రైతు బంద్ వేసినావు. బడా నేతలకే కోట్లు పోతున్నాయి. ఇక్కడ లేనోనికి పేదోడు కూడా మిగిలిపోతున్నాడు. మేము అందుకనే తిరస్కరించి ఆ గవర్నమెంట్ని అక్కడ తిరస్కరించి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ న్యాయం చేస్తుందని చెప్పేసి ఈ మినిస్టర్ పొంగులేటి కూడా పాత్ర ఉంది. ఇంట్లో 12 ఎకరాల భూమి ఉంది. ఆయనకు ఆల్రెడీ నా సర్టిఫికెట్లోనే ఉంది. ఆయనకి ఎట్లా వచ్చింది ఏమో 18 భూమి లేదు ఆయనకి ఈడ. అయితే నేనేమంటున్నా అంటే మా భూములు మాకు కావాలి. మా గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో మా భూములు మాకు కావాలి. పీటీ భూములు ఏవి ఉన్నాయో అవి మాకు కావాలి. 300 ఎకరా చొప్పున మేము ఎకరా కట్టినాము. మా భూములు మాకు కావాలి. ఎన్ని వేలు కడితే అన్ని వందలు డివైడ్ చేసి ఎన్ని ఎకరాలు వస్తే అన్ని ఎకరాలు మాకు కావాలి. మేమేమంటున్నామంటే ఇప్పుడు ఆ 3 ఎకరాలు ఇచ్చిడు అయిపోయింది. నువ్వు ఇస్తా అని హామీ ఇచ్చినావు, అయిపోయింది, నీ సంగతి అయిపోయింది. ఇక తర్వాత ఏమంటాడు ఆయన? పార్లమెంటు ఎలక్షన్లు, శీతాకాల ఎలక్షన్ సమస్య అది పెట్టినప్పుడు, బడ్జెట్ పెట్టినప్పుడు జమీన్ నహీ హై,
कहाँ है जमीन, खजाना खाली है यहाँ पे, कहाँ से देता जमीन, जमीन है बोल के, జమీన్ नहीं है, कुछ नहीं है, ఖజానా ఖాళీ हो गया, कहाँ से देते జమీన్, భూమి లేదు ఏం లేదు, ఖజానా ఖాళీ ఉంది, ఇంకా భూమి ఇస్తామని కలలు అంటున్నారు మీరు. ఇట్లా అని లాస్ట్ మొత్తం దిగిపోయే మూమెంట్లో చెప్తాడు ఈయన కేసీఆర్. ఈయన ఓ పెద్ద మనిషి, ఈయన గురించి రైలు రాష్ట్ర రోకో చేసినాం మేము. ఇదే టైంకి రైలు రాష్ట్ర రోకో చేసినాం కేసీఆర్ తెలంగాణ గురించి. ఈయన ఒక్కోడు ఈయన ఇంటి సొంతము కొట్లాడితే, ఈయన కుటుంబ సభ్యులు కొట్లాడితే రాలేదు. 1200 మంది బలిదానాలు అయిపోతే కానిస్టేబుల్కి ఇష్టయ్య మన ఎవరో ఆమె ఆయిల్ అదే సాకల ఆయిలమ్మ, సర్దార్బాయి, శ్రీకాంతాచార్య వీళ్ళంతా కొట్లాడితే తెలంగాణ వచ్చింది. ఈయన ఒక్కడు కొట్లాడితే రాలే. ఈయన కేటీఆర్, హరీష్ రావు, ఆయన ఇంకెవరు సంతోష్ రావు, ఆయన ఎవరు మన కవితమ్మనో 25 సంవత్సరాలల్లా ఏడనన్న ఒక పార్లమెంట్ సీట్ గెలుస్తుండే ఇతంది. ఎవరిది, కేసీఆర్ది. ఈసారి వస్తే గుండు సున్నా, ఆయనకు ఏడనన్న ఒక్క సీటు కూడా రాలేదు ఆయనకు. ఎందుకు రాలేదంటానంటే, నీకు 10 ఏళ్ళ పాలనలో నువ్వు మొత్తం నిండా ముంచి నువ్వు ఎక్కడలో అక్కడ కట్టి పెట్టేసినావు. నీ మంత్రులకు, నీ ఎమ్మెల్యేలకు, నీ పిఏలకు, నీ బినామీలకు. షాద్నగర్ నయం భూములు ఎక్కడ పోయినాయి? 1000 కోట్ల భూమి షాద్నగర్ నయంని చంపేపించింది నీవే కదా తెలంగాణ వచ్చినప్పుడు. ఎక్కడ పోయినాయి ఆయన బినాబుల భూములు? ఎక్కడ పోయినాయి? ఆయనకు ఉన్న 1000 కోట్ల ఆస్తులని ఎక్కడ పోయినాయి? ఇవన్నీ నీకు కనబడతలేవా? ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా మా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, నేను పేగులు తీస్తా, ఒక్కొక్కరిని తొక్కుకుంటా, పేగులు తీసి మెడకేసుకుంటా, కండ్లు తీసి గోటిలా ఆడతా అని చెప్పిన రేవంత్ రెడ్డి అలా ఆ రోజు నరికినవు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు నేనేమంటున్నా అంటానంటే, మాకు వచ్చే అసైన్మెంట్ లవానే పట్ట మా కాంగ్రెస్ గవర్నమెంట్లానే ఇచ్చింది కాబట్టి గత 70 సంవత్సరాల కాలంలో. ఇప్పుడు కూడా రాష్ట్రంలో నేను గెలిపించుకున్నాం కాబట్టి, కేసీఆర్ని పక్కకు కొట్టి నేను గెలిపించినాం కాబట్టి, నీ ధర కోరేది, ఈ ఛానల్ ధర మనం కోరేది ఏంటంటే, మా అసైన్మెంట్ పట్టాలు మాకు రావాలి. నీవు తక్షణమే ఈ ఆర్డీఓ, కలెక్టరు, ఈ ఆర్ఐఏ, ఈ ఎంఆర్ఓ కింది స్థాయి నుంచి 5 లెవెల్ దాకా కలెక్టర్ దగ్గరికి దాకా మీరు ఆదేశాలు మీరు వాళ్ళకి జారీ చేసి తక్షణమే వాళ్ళ పట్టాలు వాళ్ళకి ఇప్పించాలని కోరుతున్నాయి ఛానల్ ధర, రేవంత్ రెడ్డి ధర, ఈ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధర.